హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ చేసే సామగ్రి కార్ఖానాలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 అంతస్తులకు ఈ మంటలు వ్యాపించాయి. భారీగా పొగ కమ్ముకోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అటు బిల్డింగ్లో చిక్కుకుపోయిన వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన ప్రాంతం నుంచి లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, కంట్రోల్ చేయగలిగారా ఈ మంటల్ని? ఏం జరిగింది? ఎలా మంటలు వ్యాపించాయి? కారణం ఏంటి? మనం చూస్తున్నాము పురాణపుల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం స్పాట్ వద్ద ఉన్నాము. దాదాపు గంట నుంచి కూడా పోలీసులు మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడే కానీ మంటలు ఆగని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దట్టమైన పొగలతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 6 ఫైర్ ఇంజిన్స్ కూడా ఇక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఇక్కడ ఏదే ఫ్లవర్ డెకరేషన్కి సంబంధించి ఒక స్పంజ్ ఉంటుందో దానికి సంబంధించిన ఇక్కడ గోడౌన్ ఉన్నట్టు కూడా తెలిసింది. ఆ గోడౌన్లో ఉన్నట్టుండి కూడా మంటలు వ్యాపించాయి. అయితే షార్ట్ సర్క్యూట్ ప్రాథమికంగా అయితే పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే మరి దాని షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఒకవైపు అగ్ని ప్రమాదానికి సంబంధించిన అధికారులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదం మంటలను అదుపులో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా ఈ బిల్డింగ్ చూసుకుంటే 3 ఫ్లోర్స్ ఉంది. ఆ 3 ఫ్లోర్స్కి కింద స్పాంజ్ సంబంధించిన గోడౌన్ ఉంటే పైన 2 మాత్రం ఫ్యామిలీస్ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఫ్యామిలీస్ వెంటనే ఎప్పుడైతే మంటలు బయటకు వచ్చాయో ఆ వెంటనే కూడా పైన వారందరూ కూడా కిందకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా వేడికి ధ్వంసమయ్యే సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపించింది. ఏ క్షణంలో అయినా కూలే విధంగా అక్కడెక్కడ కూడా కొన్ని సంబంధించిన ఇటుకలు కూడా కింద పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఏరియా కూడా చూసుకుంటే కొన్ని ఏదైతే వర్కింగ్ ప్లేస్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా పైన ఉండడంతో కూడా కొంచెం మరి దీనికి పర్మిషన్ ఉందా లేదా అన్న కోణంలో కూడా తెలియాల్సింది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతంలో కూడా చూసుకుంటే చాలా వరకు ఇలా గోడౌన్సే ఉన్నాయి. గోడౌన్స్ పైన 2 ఫ్యామిలీస్ ఉంటున్నట్టుగా కూడా ఇక్కడ అయితే పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరి ఆ ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా వాళ్ళందరినీ బయటికి పంపించారు. అక్కడక్కడ బిల్డింగ్కి సంబంధించిన కొన్ని ఇటుకలన్నీ కూడా కింద పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 6 ఫైర్ ఇంజిన్స్ కూడా ఇక్కడ చేరుకొని వచ్చి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పొగలకు సంబంధించి కూడా వారిని ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీగా పొగ కమ్ముకున్న పరిస్థితి. అయితే ఒకవైపు కూడా ఇక్కడ సంబంధించిన ప్రొక్లైన్ కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు. లోపల ఎంతసేపటికి స్పంజ్ కారణంగా ఎంత మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ మంటలు అదుపులోకి రావడం లేదని కూడా తెలుస్తుంది. కాసేపు ఆగి మళ్ళీ తిరిగి కూడా మంటలు వస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో కొంచెం సిచ్యువేషన్ కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బిందు ఇక్కడ మనం చూస్తున్న ఇక్కడ ఏదైతే స్పాంజ్ ఉందో ఈ స్పాంజ్ కారణంగానే ఈ పూర్తిగా మంటలు ఆగడం లేదు. ఎంతసేపటికి కూడా మళ్ళీ మండుతున్నాయని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. పూర్తిగా బిల్డింగ్ ఏదైతే 2 ఫ్లోర్స్ ఉన్నాయో 2 ఫ్లోర్స్ పూర్తిగా కూడా అగ్ని కారణంగా కూడా దానికి సిచ్యువేషన్ అంటే కూల్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ లోపల నుంచి వెళ్ళి పూర్తిగా ఏదైతే మనకు అగ్ని కనిపిస్తూ ఉందో ఆ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నప్పుడు కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే పూర్తిగా బిల్డింగ్ కూలే పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ ఏదైతే షెడ్కి సంబంధించి ఉందో షెడ్ కూడా పూర్తిగా మంటలకి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది చాలా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అగ్ని ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కార్మికులు ఎవరైతే అందులో లోపల ఉన్నారో వారందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకొని వచ్చారు. కాకపోతే లోపల కొన్ని సిలిండర్స్ ఉండడం కారణంగా ఏదైతే పైన ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళే కూడా పేలాయని కూడా కొంచెం వరకు అయితే సమాచారం అందుతుంది. అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ప్రాథమికంగా దేని కారణంగా కూడా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక డెకరేషన్ సామాగ్రిలో ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటే చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. కానీ దీనికి పర్మిషన్ తీసుకున్నారా లేదా మరి పైన ఫ్యామిలీస్ ఉన్నాయన్న కోణంలో ఒకవైపు అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఫైర్ ఇంజిన్స్ కూడా ఒకదాని తర్వాత ఇక్కడికి వస్తూ ఉన్నాయి. కానీ వాటర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మంటలు అయితే అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 5-6 ఫైర్ ఇంజిన్కి సంబంధించి కూడా ఇక్కడ అధికారులు అయితే తీసుకొని వచ్చారు. ఒక్కొక్కటిగా కూడా ఫైర్ ఇంజిన్ మంటను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి. సో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండడంతో కూడా ప్రొక్లైన్తో కూడా బిల్డింగ్ని కూల్చివేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్ కూల్చివేయడం కారణంగా ఆ లోపల నుంచి కూడా వాటర్ లోపలికి పంపించి మంటలు అదుపులో తెచ్చేందుకు అయితే ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. బిందు.
హైదరాబాద్ పాత బస్తీ పురాణాపూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ చేసే సామగ్రి కార్ఖానాలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 అంతస్తులకు ఈ మంటలు భారీగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెప్తున్నారు. భారీగా పొగ కమ్ముకోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. బిల్డింగ్లో చిక్కుకుపోయిన వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఒక పొక్లైన్ని కూడా అక్కడికి తెప్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. బిల్డింగ్ ఏ క్షణానైనా కూలిపోయే ప్రమాదం ఉండడంతో చాలా ఇరుకైన ప్రాంతం కావడంతో ఆ బిల్డింగ్ని లోపలున్న సామగ్రిని అలాగే కూల్చివేసే ప్రయత్నాన్ని కూడా ప్రస్తుతం చేస్తున్నట్టుగా మనకి అక్కడ విజువల్స్ని బట్టి కనిపిస్తున్నాయి. ఫైర్ ఇంజన్ తోటి ఫైర్ సిబ్బంది చాలా శ్రమిస్తున్నారు ఆ మంటలంతటినీ కూడా ఆర్పడానికి. కొంత ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ లోపల ఎక్కువగా ఉండడంతో, స్పాంజ్ లాంటి మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో మంటల్ని ఆర్పడం కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.